Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, RRB ALP CBT Stage 2 కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనము ఈ ఛానల్ ద్వారా నేర్చుకుంటున్నాము. సో అయితే వీటిలో భాగంగా మనము ప్రీవియస్ క్లాస్ లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించి సింపుల్ మెషిన్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ని మనం నేర్చుకుందాం. ఓకే, సింపుల్ మెషిన్స్ అనేటటువంటి టాపిక్ మనం పూర్తిగా కంప్లీట్ చేస్తున్నాము ప్రీవియస్ క్లాస్ తో. సో ఈ క్లాస్ లో మనం తెలుసుకోబోయేది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఓకే, సో అయితే ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయినట్లున్నా, అదేవిధంగా ఈ ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నా తప్పకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ ని చూడొచ్చు. అదేవిధంగా ఈ ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. సో టోటల్ గా నేను ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ అరౌండ్ 20 క్లాసెస్ అయ్యాయి కంప్లీట్ గా. సో 20 క్లాసెస్ నేను ఒకసారి ప్లేలిస్ట్ కూడా రీఅరేంజ్ చేస్తాను. కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ప్లేలిస్ట్ ని చెక్ చేసుకోవచ్చు. 1 by 1 క్లాసెస్ అనేవి వరుసగానే ఉంటాయి, నేను మళ్ళీ అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఓకే, సో ఇక మన క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోయేటటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎన్వైరన్మెంట్, అదేవిధంగా ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో ఈ ఎన్వైరన్మెంట్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఏవేవి మనకి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనే దాన్ని నేర్చుకుంటాము. సో అదే విధంగా టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇందులో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఏవి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటనేది తెలుసుకుంటాం. సో అదే విధంగా అసలు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, సో నీడ్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాం. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ ఎకో సిస్టమ్ గురించి, అలాగే ఎనర్జీ ఫ్లో గురించి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, బయోడైవర్సిటీ, జీవవైవిధ్యం అంటాం కదా తెలుగులో. సో బయోడైవర్సిటీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఏమున్నాయి ఎన్విరాన్మెంట్ లో, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ బయోడైవర్సిటీలో తెలుసుకుంటాం. అదే విధంగా పొల్యూషన్ అండ్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. ఓకే, మనకి పొల్యూషన్ అంటే ఏంటి, ఇందులో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఏంటి, అదేవిధంగా ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి అనేది ఈ పొల్యూషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ లో నేర్చుకుంటాం. సో ఇవి మనకి మెయిన్ కాన్సెప్ట్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నమాట. సో ఈ టాపిక్స్ అన్ని మనము కవర్ చేసుకున్నట్లయితే మాక్సిమం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ కవర్ చేసినట్టే. సో తర్వాత మీరు ప్రాక్టీస్ చేయవలసిన వీటికి సంబంధించినటువంటి బిట్స్. ఓకే, బిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంసీక్యూస్. సో ఈ కాన్సెప్ట్స్ ని కవర్ చేసుకుని ఎంసీక్యూస్ ని ప్రిపేర్ అవడం ద్వారా మీకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి పూర్తి కమాండ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ ఎంసీక్యూస్ లో వీటి నుంచి కాకుండా ఏవైనా కొత్తగా కాన్సెప్ట్స్ వచ్చినా అక్కడి నుంచి మనకి అది ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్ గా ఉంటుంది కాబట్టి సో దాన్ని నేర్చుకోవడం చాలా ఈజీ. ఇదేంటంటే బేసిక్ గా ఉండేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించి, కాబట్టి వీటిని మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాలి. సో తర్వాత ఏవైనా చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనకి బయట నుంచి వచ్చినట్టయితే అవి ఆల్రెడీ ఎంసీక్యూస్ లో మనకి రివిజన్ చేసుకున్నప్పుడు తెలుస్తాయి, అదేవిధంగా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుస్తాయి. సో అక్కడి నుంచి మీరు ఆ కాన్సెప్ట్ ని కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో మనము ఫస్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే వాట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించిన డెఫినేషన్ తెలుసుకుందాము. చూడండి, డెఫినేషన్ ఏం చెప్తున్నట్టే ద సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోటిక్ కండిషన్స్. ఓకే, ఫిజికల్ అండ్ బయోటిక్ కండిషన్స్ అంటే మనకి భౌతిక మరియు జీవ సంబంధమైనటువంటి పరిస్థితుల యొక్క మొత్తం అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోటిక్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అంటే సింపుల్ గా ఒక జీవి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేటటువంటి వాతావరణ భౌతిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. ఓకే, ఒక జీవి యొక్క ప్రవర్తనను, ఓకే, జీవి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేటటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, భౌతిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటినే మనము ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. కాబట్టి డెఫినేషన్ ఏం రాస్తున్నాం ఇక్కడ, ద సమ్ ఆఫ్ ఫిజికల్ అండ్ బయోటిక్ కండిషన్స్. ఫిజికల్ అంటే భౌతిక పరిస్థితులు, బయోటిక్ కండిషన్స్ అంటే జీవ సంబంధమైనటువంటి పరిస్థితులు. ఓకే, సో అవి ఇన్ఫ్లుయెన్సింగ్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఆర్గానిజం, ఒక జీవి యొక్క ప్రవర్తనను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో సో అటువంటి కండిషన్స్ ని మనము ఎన్విరాన్మెంట్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇది బేసిక్ డెఫినేషన్. ఇక ఈ ఎన్విరాన్మెంట్ అనే పదము మనకి ఫ్రెంచ్ వర్డ్ నుంచి డిరైవ్ చేస్తాం. ఓకే, ఎన్విరానర్ అనే ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఎన్విరాన్మెంట్ అనేటటువంటి పదాన్ని డిరైవ్ చేయడం జరిగింది. సో ఎన్విరానర్ అంటే మనకి సరౌండ్ అని అర్థం. ఓకే, సరౌండ్ అనే మీనింగ్ ఉన్నటువంటి ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి ఎన్విరాన్మెంట్ అనే ఒక వర్డ్ ని డెరైవ్ చేయడం జరిగింది. సో ఇంకా ఏం చెప్తున్నాడు, ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఎన్కంపాసెస్ ఆల్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్.
ఓకే, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏమేమి ఉంటాయి, లివింగ్ థింగ్స్ ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అయితే ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి బేసిక్ క్లాసిఫికేషన్ మనం ఇప్పుడు చూద్దాం. ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ ని మనము బేసిక్ గా 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటి, అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. ఓకే, అదే విధంగా నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. హైడ్రోస్ఫియర్ అంటే మనకి వాటర్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని జలావరణం అని చెప్తాం. ఓకే, అదే విధంగా నెక్స్ట్ లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే మనకి శిలావరణం అంటాం తెలుగులో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ బయోస్ఫియర్. బయోస్ఫియర్ ఏమంటాం అంటే జీవావరణం అంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాతావరణంలో ఉండేటటువంటి వాయువులు ఏంటి, సో ఆ గ్యాసెస్ ఏంటి, అవి ఏ అమౌంట్ లో ఉంటాయి, అవి ఏ విధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయని తెలుసుకునేదే మనకి ఈ అట్మాస్ఫియర్ అనమాట. ఓకే, కాబట్టి అట్మాస్ఫియర్ అనే కాన్సెప్ట్స్ లో అవి నేర్చుకుంటాము. అదే విధంగా హైడ్రోస్ఫియర్ లో వాటర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో అదే విధంగా నెక్స్ట్ లిథోస్ఫియర్ అంటే భూమిలో ఉండేటటువంటి లోపలి పొరలు ఏంటి, సో అసలు శిలావరణం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో అదే విధంగా బయోస్ఫియర్ అంటే వివిధ రకాలైనటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో సో ఆ జీవావరణం గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. కాబట్టి సో దిస్ ఈస్ ద మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఫస్ట్ అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాము. సో అట్మాస్ఫియర్ అంటే మనకి వాతావరణం. ఓకే, సో ఇట్ ఈస్ ఎ లేయర్ ఆర్ అ సెట్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ బై ద ఎర్త్. ఓకే, మనకి భూమిపై వివిధ రకాల వాయువులతో లేదా వాయువుల యొక్క సమూహాలతో కప్పబడి ఉండేటటువంటి పొర ఏదైతే ఉందో దానిని అట్మాస్ఫియర్ లేదా వాతావరణం అని చెప్తాం అనమాట. ఓకే, భూమిపై ఉండేటటువంటి వాయువుల యొక్క సమూహాన్ని వాతావరణం అని చెప్తాం. సో తెలుగులో ఉండేటటువంటి డెఫినేషన్, సో అక్కడ ఇంగ్లీష్ లో ఏ విధంగా రాస్తామంటే ఇట్ ఈస్ ఎ లేయర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ద ఎర్త్. ఓకే, అవర్ ఎర్త్ అట్మాస్ఫియర్ కంపోజ్డ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ గ్యాసెస్. ఓకే, మనకి భూమి మీద ఉండేటటువంటి వాతావరణంలో ఈ గ్యాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. సో వీటి యొక్క అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి చెప్పుకోవాలి నైట్రోజన్. ఓకే, నైట్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మనకి అట్మాస్ఫియర్ లో? 78% ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ అనేది 78% ఉంటుంది మనకి అట్మాస్ఫియర్ లో. అలాగే నెక్స్ట్ ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ పర్సెంటేజ్ 21 ఇన్ అట్మాస్ఫియర్. అదే విధంగా నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ 0.04%. ఓకే, నెక్స్ట్ ఆర్గాన్. ఆర్గాన్ 0.93%. ఓకే, సో ఈ గ్యాసెస్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటంటే అత్యధిక శాతంలో ఉండేటటువంటి వాయువు ఏది వాతావరణంలో? నైట్రోజన్. పర్సెంటేజ్ ఎంత? 78%. ఓకే, అదే విధంగా ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత? 21%. సో ఇవి చిన్న చిన్న బిట్స్ కింద అడగవచ్చు. సో మనకి ఫస్ట్ స్టేజ్ బిట్ లో కూడా ఈ 2 బిట్స్ వచ్చాయి. సో ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాము, దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ చూసాం కదా. సో ఇందులో అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అంటే అట్మాస్ఫియర్ లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఏంటి, వాటి యొక్క హైట్ ఏ విధంగా ఉంటుంది, వాటి ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, వాటిలోని ముఖ్య అంశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, చూడండి, ఇది మన ఎర్త్ అనుకుంటే దీని నుంచి కొంత డిస్టెన్సెస్ పైకి వెళ్లే కొద్దీ మనకి ఒక్కొక్క లేయర్ అనేది ఉంటుంది. టోటల్ గా మనకి 5 లేయర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇందులో మనకి ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th లేయర్స్ అనేవి ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. మొదటి దాని పేరు ట్రోపోస్ఫియర్. ఓకే, ఈ ట్రోపోస్ఫియర్ అనేది మనకి భూమికి దగ్గరగా ఉండేటటువంటి అతి చిన్న హైట్ ఉన్నటువంటి లేయర్ అనమాట. ఓకే, సో ఉన్న 5 లేయర్స్ లోకి తక్కువ హైట్ లో ఉండేటటువంటి లేయర్ ఏది అంటే ఇదే. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అంటే ఇంచుమించుగా మనకి 18 కిలోమీటర్స్ హైట్ ఉంటుంది అనమాట. ఓకే, ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి మనకి ఈ ట్రోపోస్ఫియర్ అనేది 18 కిలోమీటర్స్ హైట్ అనేది ఉంటుంది. ఓకే, 18 కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఈ హైట్ అనేది మనకి ప్రతి చోట ఒకే విధంగా ఉండదు. ఓకే, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ఈ హైట్ అనేది మారుతూ ఉంటుంది. సో అంటే మనకి ఎక్కువ హీట్ ఉండేటటువంటి ఏరియాల్లో ఈ హైట్ అనేది మాక్సిమం 18 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో అదేవిధంగా కొన్ని శీతల ప్రాంతాల్లో 18 కిలోమీటర్స్ కంటే తక్కువ కూడా ఈ హైట్ అనేది ఉండొచ్చు ఈ లేయర్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ధృవాల వద్ద దీనికి సంబంధించినటువంటి హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
భూమధ్యరేఖ ప్రాంతంలో మనకి ఎక్కువ ఉష్ణం ఉంటుంటుంది కాబట్టి అక్కడ మాక్సిమం ఈ లేయర్ యొక్క హైట్ 18 కిలోమీటర్స్ గా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ట్రోపోస్ఫియర్ లేయర్ యొక్క హైట్ కూడా మనకి వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో అయితే మనకి జీవుల యొక్క మనుగడకు కావలసినటువంటి వాతావరణం అంతా కూడా ఈ లేయర్ లోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వెదర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో వెదర్ కండిషన్స్ అనేవి మనకి ఈ ట్రోపోస్ఫియర్ లేయర్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ లేయర్. ఓకే, సో ఈ ట్రోపోస్ఫియర్ లేయర్ లో మనకి వెదర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మేఘాలు, వర్షపాతము, సో అటువంటి జనరల్ వాతావరణం మొత్తం కూడా జీవులకు కావలసినటువంటి వాతావరణం అంతా కూడా మనకి ఈ ట్రోపోస్ఫియర్ లోనే లభిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ట్రోపోస్ఫియర్ ని టాప్ లో ఉండేటటువంటి ఒక లేయర్ ఉంటుంది. ఓకే, ఈ ట్రోపోస్ఫియర్ కి టాప్ లో ఉండేటటువంటి లేయర్ ఏంటి అంటే ఈ విధమైనటువంటి ఒక పొర ఉంటుంది. ఈ పొర అనేది మనకి దీని తర్వాత లేయర్ కి అలాగే ఈ లేయర్ కి మధ్య ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి ఒక చిన్న పొర ఉంటుంది దీని టాప్ లో. సో దీన్ని ఏమంటారు అంటే ట్రోపోపాజ్ అంటాం. ఓకే, ట్రోపోపాజ్ అంటాం. ట్రోపోపాజ్ అనేది ట్రోపోస్ఫియర్ కి టాప్ లో ఉండేటటువంటి ఒక లేయర్ అనమాట. ఓకే, సో ఇది దీనిపైన ఉండేటటువంటి లేయర్ కి ఈ లేయర్ కి మధ్య ఉండేటటువంటి ఒక బార్డర్ అని చెప్పచ్చు. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, ట్రోపోపాజ్. సో దీన్ని ట్రోపోపాజ్ అని చెప్తాం. అదేవిధంగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నటువంటి ఒక పాయింట్ ఏంటి, హీట్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాల్లో ఈ లేయర్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను. అలాగే మనకి ఈ లేయర్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భూ ఉపరితల వాతావరణం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఈ లేయర్ లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఓకే, భూ ఉపరితల వాతావరణం నుంచి పైకి వెళ్లే కొద్దీ మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి ఈ లేయర్ వరకు. ఓకే, దీని యొక్క హైట్ ఎంత, 18 కిలోమీటర్లు అన్నాం. సో అయితే ప్రతి 1000 కిలోమీటర్లకి 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున మనకు ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. లేదా ప్రతి 165 మీటర్స్ కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, చూడండి, పైకి వెళ్లే కొద్దీ హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. పైకి వెళ్లే కొద్దీ హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది ఏ విధంగా తగ్గుతుంది అంటే ఫర్ ఎవ్రీ 165 meters 1 degree centigrade decreases. ఓకే, ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, లేదా ప్రతి 1000 కిలోమీటర్లకి 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి పైకి వెళ్లే కొద్దీ ఈ పర్టిక్యులర్ లేయర్ లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఓకే, ఓన్లీ ఫర్ దిస్ లేయర్. నెక్స్ట్ లేయర్ లో మళ్ళీ దీనికి రివర్స్ గా ఉంటాయి ప్రాపర్టీస్ అనమాట. ఓకే, ఈ లేయర్ లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి అన్ని లేయర్స్ తో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఈ లేయర్ అనేది చాలా వెట్ కండిషన్ లో ఉంటుంది కాబట్టి వెట్టెస్ట్ లేయర్ గా చెప్పొచ్చు. ఓకే, వెట్టెస్ట్ లేయర్ గా చెప్పొచ్చు ఈ ట్రోపోస్ఫియర్ ని. ఓకే, అదే విధంగా మనకి ఈ లేయర్ లో ఎయిర్ యొక్క ప్రెషర్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే హైట్ పెరిగే కొద్దీ ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనకి స్పేస్ క్రాఫ్ట్స్ గానీ ఫ్లైట్స్ గానీ పైకి వెళ్లే కొద్దీ ఏంటంటే ఈ ట్రోపోస్ఫియర్ అనేటువంటిది అధిగమించి మనకి పైకి ఎగరగలుగుతూ ఉంటాయి అనమాట. ఇదే లేయర్ లో మనకి జెట్ స్ట్రీమ్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి. ఓకే, జెట్ స్ట్రీమ్స్. జెట్ స్ట్రీమ్స్ అనేవి మనకి పడమర నుండి తూర్పుకి అత్యధిక వేగంతో వీచేటటువంటి గాలులుగా చెప్పొచ్చు. ఓకే, పడమర నుండి తూర్పుకి అత్యధిక వేగంతో వీచేటటువంటి పవనాల్ని మనము జెట్ స్ట్రీమ్స్ అంటాము. సో ఆ జెట్ స్ట్రీమ్స్ అనేవి కూడా మనకి ఈ ట్రోపోస్ఫియర్ లోనే ఉంటాయి. ఓకే, సో ఒక్కసారి చూడండి, ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. భూమికి అతి దగ్గరగా ఉండేటటువంటి అతి తక్కువ హైట్ లో ఉన్నటువంటి పొర ఏది అంటే ట్రోపోస్ఫియర్. ఓకే, సో ఈ ట్రోపోస్ఫియర్ హైట్ ఎంత, 18 కిలోమీటర్స్. ఈ 18 కిలోమీటర్స్ హైట్ అనేది మనకి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అదే విధంగా భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలో మనకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో అదే విధంగా దీనిపై ఉండేటటువంటి ఈ లేయర్ ఏమంటామంటే ట్రోపోపాజ్ అని చెప్తాం. ఈ ట్రోపోపాజ్ అనేది ట్రోపోస్ఫియర్ కి టాప్ లో ఉండేటటువంటి లేయర్ గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ వెదర్ కండిషన్స్ అన్ని కూడా అక్కర్ అవుతూ ఉంటాయి.
సో జీవులు బ్రతకడానికి కావాల్సినటువంటి క్లైమాటిక్ కండిషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడే ఉంటాయి. సో దీంతో పాటు మనకి ప్రతి 165 మీటర్లకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది హీట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఏం చెప్పొచ్చు, ఇక్కడ జెట్ స్ట్రీమ్స్ అనేవి మనకి ఈ లేయర్ లో అక్కర్ అవుతూ ఉంటాయి. జెట్ స్ట్రీమ్స్ అంటే మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి అత్యధిక వేగంతో వీచేటటువంటి పవనాన్ని మనము జెట్ స్ట్రీమ్స్ అంటాము. అవి ఎక్కడ ఉంటాయంటే ఈ ట్రోపోస్ఫియర్ లేయర్ లో ఉంటాయి. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ లేయర్ ట్రోపోస్ఫియర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఈ ట్రోపోస్ఫియర్ తర్వాత ఉండేటటువంటి లేయర్ ఏంటంటే స్ట్రాటోస్ఫియర్. ఫ్రమ్ 18 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్. ఓకే, 50 కిలోమీటర్స్ హైట్ వరకు ఉండేది ఏంటి, స్ట్రాటోస్ఫియర్ అని చెప్తాం. సో ఈ స్ట్రాటోస్ఫియర్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లేయర్ లో మనకి ఓజోన్ అనేది ఉంటుంది. ఓకే, ఓజోన్ పొర అనేది మనకి ఈ స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సిర్రస్ మేఘాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం అనేది మనకి ఈ ట్రోపోస్ఫియర్ తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే అత్యధిక వేడి అనేది ఉండదు, అదే విధంగా అత్యధిక తేమ కూడా ఉండదు అనమాట. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనము సమోష్ణ మండలం అని చెప్తాం. వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే మనకు ఫస్ట్ ఉన్నటువంటి ఈ లేయర్ నుంచి కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ మనకి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అదే విధంగా ఈ హీట్ అనేది ఈ ఏరియా మొత్తంలో కూడా ఇంచుమించు సమంగానే ఉంటుంది, కానీ ఈ హీట్ అనేది పెద్దగా ఎక్కువగా అనేది ఉండదు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతం మొత్తాన్ని మనము సమోష్ణ మండలం అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ స్ట్రాటోస్ఫియర్ లో మనకి జెట్ విమానాలు అనేవి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, జెట్ ప్లేన్స్. జెట్ ప్లేన్స్ అనేవి మనకి ఈ స్ట్రాటోస్ఫియర్ లో తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదే విధంగా ఓజోన్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో ఓజోన్ ఏం చేస్తూ ఉంటుంది, మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతినీల లోహిత కాంతి కిరణాల నుంచి కాపాడుతూ ఉంటుంది అనమాట. యూవీ రేడియేషన్ అనే దాన్ని తగ్గిస్తూ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ లేయర్ ని ఓజోన్ ఆవరణం అని కూడా చెప్తాం. ఓకే, ఓజోన్ లేయర్. సో ఇవి మెయిన్ గా స్ట్రాటోస్ఫియర్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి యూవీ రేడియేషన్ ని తగ్గిస్తుంది. అదే విధంగా జెట్ ప్లేన్స్ అనేవి ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి, అంటే స్ట్రాటోస్ఫియర్ లో తిరుగుతుంటాయి. అదే విధంగా ఇక్కడ సిర్రస్ మేఘాలు అనేవి ఏర్పడతాయి. ఓజోన్ ప్రెజెన్స్ అవడం వల్ల ఓజోన్ లేయర్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, దీని హైట్ ఎంత ఉంటుంది, 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. దీనిపై ఉండేటటువంటి టాప్ లేయర్. ఓకే, సో ఈ స్ట్రాటోపాస్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి స్ట్రాటోస్ఫియర్ కి పైన ఉంటుంది, అలాగే మీసోస్ఫియర్ కి కింద ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి మీసోస్ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ మీసోస్ఫియర్ హైట్ అనేది మనకి ఈ 50 నుంచి 80 to 85 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో నేను 80 కిలోమీటర్స్ అని రాస్తున్నాను. ఓకే, సో 80 కిలోమీటర్స్ వరకు ఉండేదాన్ని మనం ఏమని చెప్తాం అంటే మీసోస్ఫియర్ అని చెప్తాం. ఈ మీసోస్ఫియర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇంచుమించుగా ఫస్ట్ లేయర్ లో అంటే ట్రోపోస్ఫియర్ లో ఉండేటటువంటి లక్షణాలు ఇక్కడ మీసోస్ఫియర్ లో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీనిని అప్పర్ ట్రోపోస్ఫియర్ అని పిలుస్తాం. ఓకే, దీనికి ఉండేటటువంటి మరొక పేరు ఏంటంటే అప్పర్ ట్రోపోస్ఫియర్. ఓకే, మీసోస్ఫియర్ ని అప్పర్ ట్రోపోస్ఫియర్ అని చెప్తాం. అంటే దీన్ని బట్టి ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఈ ఏరియాలో అంటే మీసోస్ఫియర్ కి స్టార్టింగ్ ఏరియాస్ లో మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ హీట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ మనకి ఈ ట్రోపోస్ఫియర్ లాగే. ఓకే, ట్రోపోస్ఫియర్ లో కూడా మనకి ఏంటి, ఉపరితలం వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా ఎత్తు పెరిగే కొద్దీ వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా మనకి దీని స్టార్టింగ్ లో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది, అదేవిధంగా ఇక్కడ నుంచి పైకి వెళ్లే కొద్దీ మనకి వేడి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మనము అప్పర్ ట్రోపోస్ఫియర్ అంటాము. ఎందుకంటే ఈ ట్రోపోస్ఫియర్ తో ఉండేటటువంటి లక్షణాలు కొన్ని దీనికి మ్యాచ్ అవడం వల్ల దీన్ని అప్పర్ ట్రోపోస్ఫియర్ గా కూడా మనము పిలుస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఓజోన్ పొర అనేది ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. ఓకే, ఓజోన్ అనేది మాక్సిమం ఇక్కడే ఉంటుంది, దీని ప్రెసెన్స్ అంతా ఇక్కడ చాలా అల్ప మోతాదులో ఓజోన్ అనేది ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియాలో మనకి ఉల్కాపాతం అనేది సంభవిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మనకి అంతరిక్షం నుంచి ఉల్కలు అనేవి పడుతుంటాయి కదా, ఇక్కడ ఉల్కాపాతం అనేది సంభవిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ లేయర్ లో కొన్ని రసాయనిక చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల కీమోస్ఫియర్ అని ఇంకొక పేరు కూడా ఉన్నది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, దీని యొక్క హైట్ అనేది ఈ 50 కిలోమీటర్స్ దగ్గర నుంచి 80 కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉంటుంది. అదే విధంగా మనకి
దీన్ని అప్పర్ ట్రోపోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే ట్రోపోస్పియర్ లో ఉండేటటువంటి లక్షణాలు అనేవి మనకి ఈ మీసోస్పియర్ లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని అప్పర్ ట్రోపోస్పియర్ అని చెప్తాము. అందువల్ల ఏంటంటే దీనికి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అదే విధంగా ఓజోన్ లేయర్ ప్రెసెన్స్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఉల్కాపాతం అనేది ఈ ఏరియాలో సంభవిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి మీసోస్పియర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ మీసోస్పియర్ కి పైన ఉండేటటువంటి ఒక లేయర్ ని ఏమంటామంటే మీజోపాస్ అని చెప్తాం. ఓకే, మీజోపాస్. ఓకే, సో ఈ మీసోపాస్ అనేది మీసోస్పియర్ కి పైన ఉండేటటువంటి ఒక లేయర్. సో ఈ లేయర్ నుంచి నెక్స్ట్ ఉండేటటువంటి పొరని మనం ఏమని చెప్తాము అంటే అయనోస్పియర్ అని చెప్తాం. ఓకే, సో దీని యొక్క హైట్ అరౌండ్ 700 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ అయనోస్పియర్ లో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని థర్మోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో హీట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏరియాని మనము థర్మోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఈ హీట్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆక్సిజన్ మరియు నైట్రోజన్ చర్యల కారణంగా హీట్ అనేది అత్యధిక మోతాదులో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందేమో అనే ఒక అంచనా. ఓకే, సో అదే విధంగా మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీలలోహిత కిరణాలని ఇక్కడ ఉండేటటువంటి హైడ్రోజన్ హీలియం వాయువులు అనేవి తగ్గిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా మనకి అయాన్ల రూపంలో ఉంటుంది. అందువల్ల దీనిని అయనోస్పియర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ అయాన్స్ రూపంలో వాతావరణం ఉండడం వల్ల ఈ లేయర్ ని కమ్యూనికేషన్ పర్పస్ కి చాలా బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అందువల్ల దీనిని కమ్యూనికేషన్ లేయర్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, కమ్యూనికేషన్ లేయర్. సో ఈ కమ్యూనికేషన్ లేయర్ లో మనం యూజ్ చేసే వేవ్స్ ఏంటి? రేడియో వేవ్స్. సో ఈ రేడియో వేవ్స్ అనేవి మనకు ఈ లేయర్ నుంచి భూమి యొక్క సర్ఫేస్ కి, అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ బేస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి ఈ విధంగా టచ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఈ కమ్యూనికేషన్ లేయర్ ద్వారా మళ్ళీ వేరే వేరే ప్రాంతాలకి ఇక్కడ ఉండేటటువంటి బేస్ స్టేషన్స్ కి మనకి సిగ్నల్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కమ్యూనికేషన్ లేయర్ అనేది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి సిగ్నల్స్ ని పాస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ లేయర్ ని కమ్యూనికేషన్ లేయర్ అని పిలుస్తూ ఉంటాము. ఇక్కడ వాతావరణం ఏంటంటే అయాన్ల రూపంలో ఉండడం వల్ల దీన్ని అయనోస్పియర్ అని చెప్తూ ఉంటాము. ఇక్కడ హీట్ ఎక్కువగా జనరేట్ అవడం వల్ల థర్మోస్పియర్ అని కూడా చెప్తూ ఉంటాము. దీని యొక్క హైట్ ఎంత 700 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఈ థర్మోస్పియర్ నుంచి పైకి వెళ్లే కొద్దీ దీని తర్వాత ఉండేటటువంటి లేయర్ ని ఏమంటామంటే ఎక్సోస్పియర్ అని చెప్తాం. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఎక్సోస్పియర్. సో దీని తర్వాత ఉండేదంతా మనకి స్పేస్ అన్నమాట. ఓకే, టోటల్ గా మనకి ఈ విధంగా 5 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ట్రోపోస్పియర్, నెక్స్ట్ స్ట్రాటోస్పియర్, నెక్స్ట్ మీసోస్పియర్, తర్వాత థర్మోస్పియర్ ఆర్ అయనోస్పియర్, తర్వాత ఉండేది ఎక్సోస్పియర్. ఓకే, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఈ ఏరియాలో మనకి హైడ్రోజన్ హీలియం వాయువులు అనేవి అత్యధికంగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ అత్యధిక మోతాదులో లభించేటటువంటి వాయువులు ఏంటంటే హైడ్రోజన్ అండ్ హీలియం. మనకి వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రోపోస్పియర్ గురించి. ఓకే, సో ట్రోపోస్పియర్ గురించి అదేవిధంగా స్ట్రాటోస్పియర్ అండ్ మీసోస్పియర్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో ఉండేటటువంటి చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్మోస్పియర్ ని మనము కమ్యూనికేషన్ పర్పస్ లో వాడతాం కాబట్టి అదే ఒక పాయింట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో దానిపైన ఉండేదంతా ఎక్సోస్పియర్ లేయర్, తర్వాత ఉండేది మొత్తం స్పేస్. సో ఇప్పటి వరకు అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ మీరు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో చూసారు కదా. సో ఇప్పుడు ఈ సింగిల్ టేబుల్ లో మనము టోటల్ గా ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి మ్యాటర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం. ఓకే, చూడండి, అట్మాస్ఫియర్ ని మనము 5 లేయర్స్ కింద డిఫైన్ చేసాము. సో అవి ఒకటి ట్రోపోస్పియర్, నెక్స్ట్ స్ట్రాటోస్పియర్, దాని తర్వాత మీసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. ఓకే, సో ప్రతి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే హైట్ విషయానికి వచ్చినట్లయితే ట్రోపోస్పియర్ అనేది 0 to 18 కిలోమీటర్స్ హైట్ వరకు విస్తరించి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ అనేది మనకి 18 నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట, అంటే అప్ టు 50 కిలోమీటర్స్. నెక్స్ట్ మీసోస్పియర్ హైట్ ఎంత వరకు ఉంటుంది మనకి 80 or 85 కిలోమీటర్స్ వరకు మనకి ఈ మీసోస్పియర్ అనే దాని హైట్ ఉంటుంది.
అదే విధంగా థర్మోస్పియర్ ఆర్ అయోనోస్పియర్ దానికి సంబంధించిన హైట్ ఎంత ఉంటుందంటే 700 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎక్సోస్పియర్ అనేది అప్ టు 10,000 కిలోమీటర్స్ వరకు ఎక్సోస్పియర్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి తర్వాత అనేది మనకి స్పేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వెదర్ కండిషన్స్ అనేవి మనకి ట్రోపోస్పియర్ లో ఉంటాయి. ఓకే, అలాగే స్ట్రాటోస్పియర్ లో స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ అనేది మనకి స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. అలాగే మీసోస్పియర్ లో మనకి సేమ్ ట్రోపోస్పియర్ లో ఏ విధంగా వెదర్ అయితే ఉంటుందో సో అటువంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ట్రోపోస్పియర్ కి సంబంధించినటువంటి వెదర్ కండిషన్స్ ఉంటాయి. అలాగే థర్మోస్పియర్ లో మోర్ హీట్ అనేది ఉంటుంది అనమాట. అంటే చాలా హీట్ థర్మోస్పియర్ లో ఉంటుంది. సో ఇక ఎక్సోస్పియర్ కి వచ్చేసరికి ఇక్కడ హీలియం అండ్ హైడ్రోజన్ వాయువులు అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి అనమాట. టెంపరేచర్ విషయానికి వస్తే మనకి హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు హైట్ అని రాశారు. ఓకే, సో సేమ్ కండిషన్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది మీసోస్పియర్ లో. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ మనకి ఇక్కడ టాలీ అవుతాయి. సో ఇటువంటి వెదర్ కండిషన్స్ ఉండడం వల్ల ఈ మీసోస్పియర్ ని మనం ఏమంటాం అంటే అప్పర్ ట్రోపోస్పియర్ అని చెప్తాం. ఓకే, సో ఇక నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ఈ స్ట్రాటోస్పియర్ కి సంబంధించి టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్. అంటే సేమ్ టెంపరేచర్ పెరిగితే హైట్ పెరుగుతుంది, హైట్ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. అందువల్ల టెంపరేచర్ హైట్ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. స్ట్రాటోస్పియర్ ని మనము ఓజోన్ లేయర్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఓజోన్ అనేది మనకి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి దీన్ని ఓజోన్ లేయర్ అని కూడా పిలుస్తాము. అలాగే మీసోస్పియర్ కి ఇంకొక పేరు ఏంటి అంటే కీమోస్పియర్. ఓకే, సో ఈ కీమోస్పియర్ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఉల్కాపాతం వల్ల కొన్ని రసాయనిక చర్యలు ఇక్కడ ఈ ఏరియాలో జరుగుతుండడం వల్ల దీన్ని మనము కీమోస్పియర్ అని కూడా పిలుస్తుంటాము. అదే విధంగా డెర్మోస్పియర్ ని మనము అయోనోస్పియర్ అని పిలుస్తాము. అలాగే కమ్యూనికేషన్ లేయర్ అని పిలుస్తాం. ఓకే, సో కమ్యూనికేషన్ వ్యవస్థకి ఈ థర్మోస్పియర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మనము దీన్ని కమ్యూనికేషన్ లేయర్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ జెట్ స్ట్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ కి అత్యంత వేగంతో వీచేటటువంటి పవనాల్ని మనము జెట్ స్ట్రీమ్స్ అంటాము. అటువంటి మనకి ఎక్కడ ఉంటాయి, ట్రోపోస్పియర్ లో అక్కర్ అవుతూ ఉంటాయి. అలాగే జెట్ ప్లేన్స్ అనేవి ఎక్కడ ఎగురుతూ ఉంటాయి అంటే మనకి స్ట్రాటోస్పియర్ లో జెట్ ప్లేన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట. సో అదే విధంగా అప్పర్ లేయర్ ఏదైతే ఉందో అంటే ట్రోపోస్పియర్ కి ఉండేటటువంటి అప్పర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తామంటే ట్రోపోపాజ్ అంటాం. ఓకే, ట్రోపోస్పియర్ పైన ఉండేటటువంటి ఒక థిన్ అప్పర్ లేయర్ ఏమంటామంటే దాన్ని ట్రోపోపాజ్ అంటాం. ఓకే, సో దీనికి అంటే ఈ ట్రోపోస్పియర్ కి లోయర్ లేయర్ ఏమవుతుంది, ఎర్త్ సర్ఫేస్ అవుతుంది. ఓకే, ఎర్త్ సర్ఫేస్ నుంచి ట్రోపోస్పియర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్త్ సర్ఫేస్ అనేది లోయర్ లేయర్ అవుతుంది, ట్రోపోపాజ్ అనేది అప్పర్ లేయర్ అవుతుంది అనమాట. ఓకే, అదే విధంగా స్ట్రాటోస్పియర్ కి తీసుకుంటే స్ట్రాటోస్పియర్ కి అప్పర్ లేయర్ వచ్చేసి స్ట్రాటోపాస్. ఓకే, లోయర్ లేయర్ ఏంటి, ట్రోపోపాస్. ఓకే, అండ్ నెక్స్ట్ మీసోస్పియర్ వచ్చేసరికి దీని యొక్క అప్పర్ లేయర్ దీనికి లోయర్ లేయర్ అవుతుంది కాబట్టి స్ట్రాటోపాస్ అనేది మీసోస్పియర్ కి లోయర్ లేయర్. అలాగే దీనికి సంబంధించిన అప్పర్ లేయర్ ఏంటి, మీజోపాస్. సో అప్పర్ లేయర్ మీజోపాస్. అండ్ థర్మోస్పియర్ కి వచ్చేసరికి థర్మోస్పియర్ లో మనకి లోయర్ లేయర్ అనేది మీజోపాస్ అనమాట. ఓకే, సో ఇది టోటల్ గా మనకి అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అందులో ఉండేటటువంటి 5 లేయర్స్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేవి ఈ సింగిల్ టేబుల్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ గా మనకి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించినటువంటి క్లాస్ నెంబర్ 1. ఓకే, సో ఈ క్లాస్ లో మనం అసలు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్స్ కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏం డీల్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకున్నాము. సో అదే విధంగా ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనే డెఫినేషన్ తెలుసుకున్నాము, అందులో ఉండేటటువంటి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఏంటి తెలుసుకున్నాము. సో దాని ద్వారా అట్మాస్ఫియర్ లో ఉండేటటువంటి డిఫరెంట్ లేయర్స్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే దాన్ని మనము పూర్తిగా ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లోను అదే విధంగా ఈ టేబుల్ ద్వారా కూడా నేర్చుకున్నాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అదే విధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ ప్రిపరేషన్స్ కి కూడా ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లో ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది. సో ఆ వీడియో చూసి మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ వర్క్ చేసినట్లయితే సో లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు.
ఓకే, లింక్ వర్క్ చేయాలంటే ముందు మీ మొబైల్లో టెలిగ్రామ్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు లింక్ వర్కౌట్ అవుతుంది. లేదనుకుంటే మీరు ఆ వీడియో చూసైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.